నాకు అమెరికాలో బాగా నచ్చిన విషయం ఇదే. వెల్కమ్ టు అనదర్ మినీలో. ఇవాళ మార్నింగ్ లేవగానే బయట చాలా హడావుడిగా ఉంది. ఏంటని చెప్పేసి చూస్తే ఇలా అందరూ బయట సరదాగా అందరూ ఒక విషయం కోసం మాట్లాడుకుంటున్నారు, ఫ్రీ స్టఫ్ అని చెప్పేసి. చాలా మంది స్టూడెంట్స్ అయితే ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. వెళ్తూ వెళ్తూ వాళ్ళకి అవసరం లేని వస్తువులని ఇలా బయట అయితే పెట్టేశారు. అవి మనం తీసుకొచ్చమంట ఫ్రీనే. నాకు మా సిస్టర్ కి టేబుల్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది బ్రాండ్ న్యూ అనుకుంటా, అసలు యూజ్ చేయలేదు. చాలా మంచి మంచి స్టఫ్ అయితే వదిలేసి వెళ్ళిపోయారు. ఈ టేబుల్ మనం కొనాలంటే ఒక $200 అలా ఉంటది. త్వరగా కొత్తది కొనడానికి అంత ఇంట్రెస్ట్ చూపించం, ఎందుకంటే జాబ్స్ ఎక్కడ వస్తాయో తెలియదు, ఎక్కడ సెటిల్ అవుతామో తెలియదు. అప్పుడు ఈ స్టఫ్ అంతా తీసుకువెళ్ళడానికి అవ్వదు, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ పెట్టే డబ్బులు మనం మళ్ళీ కొత్తవి కొనుక్కోవచ్చమాట. బుక్స్ పెట్టారు, టేబుల్స్, మ్యాట్రసెస్, ఏసీలు, ఫ్రిడ్జ్లు, కౌచెస్, ఇంకా మంచి మంచి కిచెన్ స్టఫ్ కూడా వదిలేశారు. ఏంటి పక్క వాళ్ళు వాడిని మీరే వాడతారా అని అనుకోకండి, నిజానికి చాలా బాగుంటాయి. కొన్ని అయితే కొత్తవే ఉంటాయి. నాకైతే ఇక్కడ ఒక అమెజాన్ బాక్స్ దొరికింది, వాళ్ళు సీల్ కూడా తీయలేదు, అందులో పేపర్ క్లిప్స్ ఉన్నాయి. యూఎస్ లో నాకు ఇది బాగా నచ్చింది, ఎందుకంటే అవసరం లేదు మన ఇంట్లో పెట్టుకుని అలాగా వేస్ట్ గా పడి ఉండడం కంటే అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే చాలా హెల్ప్ అవుతుంది కదా.